శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇల్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మకర రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. మకర రాశి వారికి 14వ తారీఖు శుక్రవారం సాయంత్రం 6 గంటల లోపు మీకు ఒక శుభవార్త రాబోతోంది. అయితే మకర రాశి వారు ఎలాంటి శుభవార్త రిసీవ్ చేసుకోబోతున్నారు, అలాగే ఆ శుభవార్త వల్ల మీకు జరగబోతున్న మేలేంటి, ఈరోజు ఈ యొక్క దిన ఫలితాల ప్రకారం మీరు ఎటువంటి ప్రతికూల ఫలితాలు జరగబోతున్నాయి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏం చేయాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అంటే చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవ భావంతో చూస్తారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మర్యాద ఇస్తారు. అయితే వీరు ఒక చిన్న తప్పు వల్ల ప్రతిసారి కూడా నష్టపోతూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా నిస్సహాయంగా, అంటే వారి నుంచి ఎలాంటి సహాయాన్ని పొందకపోయినా ప్రతి ఒక్కరు కూడా మనకు మంచి చేస్తారులే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నమ్మేసి సహాయాన్ని అందిస్తూ ఉంటారు. అది మంచా చెడా, లేదా అంటే వారు నిజంగా అవసరం ఉందా లేదా, ఇలాంటి విషయాలు ఏమీ కూడా గమనించుకోకుండా ఈ యొక్క రాశివారు ప్రతిసారి కూడా అందరికీ సహాయం చేస్తూ మోసపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారిని గుడ్డిగా నమ్మకుండా ఉండడం మంచిది. అప్రమత్తంగా ఉండకపోతే మీ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రేపటి రోజున మార్చి 14వ తేదీ శుక్రవారం రోజున ఎవరైతే మిమ్మల్ని నమ్మించి, అంటే అన్ని విధాలా కూడా మీకు నమ్మకంగా మాటలు చెబుతూ మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారో అలాంటి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండకపోతే మిమ్మల్ని నిలువుగా ముంచేస్తారు. కాబట్టి ఈ రాశి వారు రేపటి రోజున చాలా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. అలాగే మకర రాశి వారు కార్యాచరణ, కార్యదీక్షత ఎప్పుడు కూడా కలిగి ఉంటారు. ఎప్పుడు ఎవరిని కూడా కించపరిచే విధంగా కానీ, ఎవరిని కూడా మోసం చేసే విధంగా కానీ వీరి ప్రవర్తన అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సహాయాన్ని అందించడంలో మకర రాశి వారు ముందే ఉంటారు. అలాగే ఎవరిని కూడా, ఎవరి మనసుని కూడా నొప్పించేటటువంటి పనులు అయితే ఈ రాశి వారు అసలు ఎప్పుడూ కూడా చేయరండి. ఎవరికి కూడా ఎటువంటి హాని తలపెట్టేటటువంటి పనులు అస్సలు చేయరు. కాకపోతే వీరికి అన్ని రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొంతకాలంగా మీరైతే ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఆ సమస్యల నుంచి కూడా మీరు ఎలా బయటపడాలి అనే అంశాలను కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు ఎవరైతే రాజకీయ పరంగా, అంటే రాజకీయ నాయకులను కలిసి వారికి ఉన్నటువంటి సమస్యలు చెప్పుకొని వారికి అర్జీ పెట్టుకోవాలి అనుకునే వారికి 14వ తేదీ శుక్రవారం రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంకా వ్యాపారస్తులకి కూడా చాలా చక్కగా ఉంటుందండి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పై ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి కూడా రేపటి రోజున సఖ్యంగా అంతా కూడా బాగుంటుందండి. ఈ రాశి వారు ఎక్కువ కష్టపడి తమకు అప్పగించినటువంటి పనులను పూర్తి చేస్తారు. అయితే ఈ రాశి వారి గురించి ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదండి. అయితే ఈ రాశి వారు ఏదైనా పనిని తమకు అప్పగిస్తే దాన్ని పక్కన పెట్టకుండా పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక రకంగా అది పూర్తి అయ్యేంతవరకు నిద్రపోని మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు. మీరు మాత్రం పట్టుదలతో పట్టువదలని విక్రమార్కుల్లా అస్సలు విడిచిపెట్టకుండా సాధించేంత వరకు నిద్రపోరు. అలాగే ఏదైనా జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు వచ్చినా కానీ వాటిని ఖచ్చితంగా వీలైతే చక్కగా అధిగమించగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయానికి వస్తే ఈ మార్చి 14వ తేదీ మంగళవారం వీరి యొక్క దిన ఫలితాలు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే మీ యొక్క వృత్తి జీవితంలో, అది వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, మీరు ఏ పని అయితే చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్త అయితే రేపటి రోజున సాయంకాలంలోపు మీకు మంచిగా వినబోతున్నారు. ఈ యొక్క శుభవార్త ఒక స్త్రీ ద్వారా మీకైతే వినబోతున్నారని చెప్పుకోవాలి.
చేసుకోవాలి. అయితే ఆదాయం పెరగడం గురించి కావచ్చు, లేదంటే లోన్ల విషయం కోసం మీరు ఏదైనా అప్లై చేస్తే లోన్ శాంక్షన్ అయ్యే విషయం కావచ్చు, లేదా ఇంకా ఏదైనా ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషిస్తుంటే ఆ యొక్క ఆదాయ మార్గం మీకు దక్కడం కావచ్చు, లేదా వసూలు కానీ డబ్బులు వసూలు కావడం కానీ, ఇలాంటి ఏదో ఒక మంచి శుభవార్త అయితే ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి మంచి శుభవార్త అయితే మీరు ఈ 14వ తేదీ సాయంత్రం లోపు తప్పకుండా వినేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఏదైనా సరే ఉదయం నుండి సాయంత్రం లోపు వింటారు. అలాగే ఈ రోజున దినఫలాల ప్రకారం మీకు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని అనుకోనటువంటి ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. వృధాగా డబ్బులు ఖర్చు చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. అంటే వృధాగా డబ్బులు ఖర్చు చేసి మరొకరి దగ్గర చేయి చాచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ధనాన్ని అయితే ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్త పడండి. అలాగే మీరు కోల్పోయినటువంటి ఒక మంచి బంధం ఏదైనా ఉంటే బంధువుల్లో, ఏదైనా మిత్రుల్లో కానీ, లేదంటే ఆప్యాయంగా పలకరించేటటువంటి స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, చాలా కాలంగా ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో అలాంటి మిత్రులను కూడా కలుసుకోవడానికి ఈ మధ్యకాలంలో మీరు ప్రయత్నం చేసి మంచిగా రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంటే ఆ రిజల్ట్ మీకు దక్కబోతుందండి. ఖచ్చితంగా మీకైతే మంచి శుభవార్త అయితే రేపటి రోజున ఉంటుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేర్పులు కూడా జరగబోతున్నాయి. అలాగే వ్యాపారస్తులు కూడా వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొన్ని మార్పులు చేర్పులు కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి దేవతారాధన అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమంతుని ఆరాధించుకోండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేసుకోండి. అపారమైన పుణ్య ఫలితాలను పొందుతారు. అలాగే ఆర్థిక స్థితి కనుక బాగుంటే దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు ఏదో ఒక దాన ధర్మం అయితే చేయండి. ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలు అయితే మీకు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. చాలా అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే రేపటి రోజున నవగ్రహ ఆరాధన కూడా చేసుకోండి. నవగ్రహ దర్శనం చేసుకొని చక్కగా శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందండి. చక్కగా వెళ్ళేసి శనీశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి సంబంధించినటువంటి నువ్వుల నూనెను, అలాగే నల్లని వస్త్రాలను స్వామివారికి సమర్పించడం, అలాగే అక్కడే ఉన్నటువంటి పేదవారికి మీ వంతుగా ఏదో ఒక సహాయాన్ని అందించడం వల్ల శని భగవానుడు ఎంతగానో సంతోషిస్తాడు. అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల ఏదైనా ఆటంకాలు ఎదుర్కోవడం వల్ల మీరు ఏదైనా అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కదండి. అలాంటి ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం ఒక్కసారి కనుక మీకు కలిగిందంటే జీవితంలో వచ్చేటటువంటి మార్పులు కూడా ఇంతకుముందు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా అంటారు కదండి. ఆ విధంగా మీకు ఉన్నటువంటి మొదటి నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సైతం పరిష్కార దిశగా సాగుతాయి, ఒక కొలిక్కి వస్తాయి. ఇందుకోసం చక్కగా నవగ్రహ దర్శనం బాగా ఉపయోగపడుతుంది. అందులో శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఉంది అంటే మాత్రం చక్కగా మీకైతే గ్రహస్థితి కూడా పూర్తిగా మారిపోతుంది. మకర రాశి వారికి జరుగుతున్నటువంటి కొన్ని పనులు కొంతమందికి అనుకూలంగా లేకపోయినా, అంటే అనుకున్న రోజుకి టైంకి ఆ పని జరగక ఇబ్బందులు పెట్టినటువంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఏదో ఒక దైవారాధన చేసుకోవడం వల్ల మనకి మేలు జరుగుతుంది కదా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాము. అందుచేత ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. దైవానికి సంబంధించినటువంటి ఏ పని చేసినా కానీ అది ఏది కూడా వృధాగా పోదండి. ఈ విషయాన్ని గమనించండి. సో చూశారు కదండి, మార్చి 14వ తేదీ శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల లోపు మకర రాశి వారు ఎటువంటి శుభవార్తను అందుకోబోతున్నారు, మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీరు చేయవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.